డియర్ ఫ్రెండ్స్, ఇది 2004 షెవర్లెట్ ఆప్ట్రా పెట్రోల్ వెహికల్. అంటే 20 సంవత్సరాలు కంప్లీట్ అయినాయి. ఇది ఈ మధ్యన ఈ కస్టమర్ 6 months బ్యాక్ ఇది పర్చేజ్ చేశాడు, నడిపిస్తున్నాడు. కానీ 2 months నుంచి ఇది బాగా సతాయిస్తుంది, ట్రబుల్ ఇస్తుంది. ఇది కస్టమర్కి మెయిన్ కంప్లైంట్ ఏంటంటే స్లోలో ఆగిపోతుంది, ఆగిపోతే స్టార్ట్ కావడం కష్టం, పికప్ కూడా చాలా తక్కువగా ఉంది. ఈ 3 ప్రాబ్లం: స్లోలో ఆగిపోవటం, ఆగిపోతే స్టార్ట్ కాకపోవటం, పికప్ చాలా తక్కువ ఉంది. అయితే మేము డయాగ్నోస్ చేసి దీని మూలాల్లోకి ఏంటి ప్రాబ్లం అనేది కనుక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. దీని గురించి తెలియజేస్తాం. ఇప్పుడు ఈ స్పార్క్ ప్లగ్ నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4 ఒక్కొక్కటి ప్లగ్ ఇప్పి చూస్తూ ఉంటాం, ఏంటి సమస్య అనేది తెలుసుకుందాం. ఇది చూడండి, ఈ స్పార్క్ ప్లగ్ ఇప్పినాం. ఈ స్పార్క్ ప్లగ్ టోటల్లీ ఇంజిన్ ఆయిల్లో మునిగి తేలుతున్నట్టు ఉంది. ఈ కండిషన్లో ఇది ప్లగ్ ఫైర్ కావటం కూడా కష్టమే. ఫైర్ అయినా కూడా మిస్సింగ్ రావడం గ్యారంటీ. అయితే రెండో ప్లగ్లో కూడా ఏం కండిషనో చూద్దాం. రెండో ప్లగ్ కూడా ఈ విధంగా పూర్తిగా ఆయిల్గానే ఉంటుంది. ఇది ఈ స్పార్క్ ప్లగ్ ఎప్పుడు డ్రై కండిషన్లో ఉండాలి. స్పార్క్ ఆడ ఎరేజ్ కావాలా, స్పార్క్ పెట్రోల్ని బర్న్ చేయాలి. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో స్పార్క్ రావడం కాదు కదా, అసలు బర్నింగ్ అయ్యే అవకాశమే లేకుండా పోయింది. నేను అనుకుంటా ఈ మిగతా 2 పిస్టన్లు కూడా పరిస్థితి అదే విధంగా ఉంటుంది. నెంబర్ 3 పిస్టన్స్ కూడా పరిస్థితి ఏ విధంగా చేంజ్ లేదు, అదే విధంగా ఆయిల్ ఫుల్ వస్తుంది. అయితే నెంబర్ 4లో కూడా చూద్దాం. నెంబర్ 4లో కూడా ఏమాత్రం తేడా లేదు. ఇది మీరు చూడొచ్చు, టోటల్గా 4 ప్లగ్ల కండిషన్ ఈ విధంగా ఉంది. ఈ ప్లగ్లు పూర్తిగా డ్రై కండిషన్ ఉండాల్సిందే, ఆల్మోస్ట్ ఇంజిన్ ఆయిల్లో మునిగి తేలుతున్నాయి. ఈ పరిస్థితిలో ఇది కంప్రెషన్ రాదు, పికప్ ఉండదు, స్లోలో ఆగిపోవడం, ఇంకా చాలా సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇందులో ఈ ప్రాబ్లం ఎక్కడి నుంచి వచ్చింది అనేది మేము చెక్ చేస్తున్నాం. ఈ ట్యాపెట్ కవర్ తీసేసి ఇది చెక్ చేస్తే ఈ ట్యాపెట్ కవర్ ప్యాకింగ్ పూర్తిగా డ్యామేజ్ అయింది. ఈ ట్యాపెట్ కవర్ 2 విధాలుగా ఉంటుంది. ఒకటి స్పార్క్ ప్లగ్ లోపలికి ఆయిల్ పోకుండా ఓ ప్యాకింగ్, బయటికి రాకుండా ట్యాపెట్ కవర్ నుంచి ఆయిల్ బయటికి రాకుండా ఓ ప్యాకింగ్. ఈ కేసులో ఈ రెండింటి కలిపి ఒకటి సింగిల్ ప్యాకేజ్ ఉంది. ఆ ప్యాకింగ్ డ్యామేజ్ అయ్యటం వల్ల ఈ లోపల ఉన్న ఇంజిన్ ఆయిల్ ఆ స్పార్క్ ప్లగ్ హోల్డ్కి పడిపోతున్నాయి. అందుకోసం ఇది తీసుకొస్తుంది ట్యాపెట్ కవర్ ప్యాకింగ్ వేస్తున్నాం. ఎలాగో ఇప్పాం కాబట్టి కంప్రెషన్ కూడా ఇంజిన్ కంప్రెషన్ ఎలా ఉందో చెక్ చేస్తున్నాం. ఇందులో ఇంజిన్ కంప్రెషన్ చెక్ చేసినప్పుడు నెంబర్ 1 సిలిండర్, నెంబర్ 2 సిలిండర్, నెంబర్ 3, నెంబర్ 4 4 ఇంజిన్ కంప్రెషన్ చాలా వీక్ ఉంది. కొన్ని కండిషన్లో నెంబర్ 1 పిస్టన్లో, నెంబర్ 2 పిస్టన్లో కానీ, నెంబర్ 3లో కానీ ఏదో ఒక పిస్టన్లో లేదా 2 పిస్టన్లో కంప్రెషన్ వీక్ ఉంటుంది, మిగతా 2 పిస్టన్లు కంప్రెషన్ బాగుంటుంది. కానీ ఈ కేసులో మొత్తం పూర్తిగా 4 పిస్టన్లో ఇంజిన్ రింగ్స్ డ్యామేజ్, పిస్టన్ రింగ్స్ డ్యామేజ్ కావడం వల్ల కంప్రెషన్ పూర్ కండిషన్లో ఉంది, కంప్రెషన్ డెవలప్ కావట్లేదు. అయితే ఈ కంప్రెషన్ గేజ్ చెక్ చేసేటప్పుడు మాకు 3 కేటగిరీలో ఈ చెకింగ్ విధానం ఉంటుంది. ఒకటి కంప్రెషన్ గుడ్ కండిషన్ ఉంటే గుడ్, యావరేజ్ అండ్ పూర్. అయితే కొన్ని కొత్త ఇంజిన్లో అయితే ఎలాగో గుడ్ కంప్రెషన్ ఉంటుంది. కొన్ని కిలోమీటర్ తిరిగిన తర్వాత, అంటే 1,00,000 కిలోమీటర్ తిరిగిన తర్వాత కంప్రెషన్ కొద్దిగా వీక్ అయ్యి పిస్టన్ రింగ్స్ అరిగిపోవడం వల్ల అది యావరేజ్ కండిషన్కి వస్తుంది. ఆ తర్వాత 1,50,000 దాటిన తర్వాత కొంచెం మెయింటెనెన్స్ సరిగా లేకపోవడం వల్ల, ఇంక వేరే కారణం వల్ల ఈ కంప్రెషన్ పూర్ కండిషన్కి దిగిపోద్ది. అయితే ఈ కార్లో పూర్ కండిషన్లో ఉంది, అందుకనే పికప్ సరిగా
రావటం లేదు. ఇందులో మేము డయాగ్నోస్ చేసిన తర్వాత స్పార్క్ ప్లగ్లు తీసి కొత్త స్పార్క్ ప్లగ్ వేసాం. ట్యాపెట్ కవర్ ప్యాకింగ్ ఏదైతే సమస్యకు కారణం దాన్ని కూడా మార్చేసి కొత్త ప్యాకింగ్ వేసాం. అవి వేసిన తర్వాత మీరు చూడొచ్చు ఆ ముందున్న ప్రాబ్లం సాల్వ్ అయింది. ఇంతకుముందు మనం ఇట్లా తీసి చేసినప్పుడు ఇట్లా మొత్తం ఆయిల్ వచ్చేది, ఇక్కడ మొత్తం ఆయిల్ ఉండేది. ఇప్పుడు ఈ ఆయిల్ లేదు. ఈ ఆయిల్ డ్యామేజ్ చేస్తాయి, ఈ బెగ్లైట్ స్లీవ్ని కూడా డ్యామేజ్ చేస్తాయి. ఈ స్లీవ్ ఎందుకంటే ఈ స్పార్క్ లోపల మెటల్ పార్ట్తో షార్ట్ కాకుండా డైరెక్ట్గా ఓన్లీ ప్లగ్ కోసం స్పార్క్ వెళ్ళాలి కాబట్టి ఈ స్లీవ్ ఉంటుంది. ఇది కూడా ఆయిల్లో తగ్గడం వల్ల డ్యామేజ్ అవుతుంది. ఇప్పుడు ఆ ప్రాబ్లం సాల్వ్ అయింది. ఇది కూడా కొత్త చేసాం. మీరు బండి రన్నింగ్ చేసినాక చూడొచ్చు. స్టార్ట్ కరా. ఇప్పుడు మీరు చూడొచ్చు ఇంజిన్ వైబ్రేషన్ ఏం లేదు, స్లోలో ఆగిపోవడం లేదు. ప్రధానంగా కస్టమర్ కంప్లైంట్ ఏముండే స్లోలో ఆగిపోతుంది, ఆగిపోయిన తర్వాత స్టార్ట్ కాదు, లో పికప్. నేను ఇంతకుముందు కంప్రెషన్ చెక్ చేసి చూపించాను. అందులో కంప్రెషన్ చాలా పూర్ కండిషన్ ఉంది. ఆ కారణం చేత ఇది పికప్ లేదు. రెండోది ఆయిల్ లీకేజ్ వల్ల ప్లగ్ డ్యామేజ్ అయ్యి స్లోలో ఆగిపోవడం, మళ్ళీ స్టార్ట్ కాకపోవడం ఉన్నది. ఆ 3 సమస్యల్లో 2 సమస్యలు సాల్వ్ అయిపోయినాయి. 3వ సమస్య ఇంజిన్ కంప్రెషన్ లో ఉండటం వల్ల అది మొత్తం ఇంజిన్లోనే ప్రాబ్లం, ఇంజిన్ చేసుకోవాలి కాబట్టి దాన్ని అలా వదిలేసాము. ఇప్పుడు ఈ 2 ప్రాబ్లం సాల్వ్ అయింది కాబట్టి కొంతవరకు ఇది పర్ఫెక్ట్గా నడుస్తూనే ఉంది. నా అడ్వైజ్ ఏంటంటే ఎప్పుడైనా మీరు పాత బండి కొనుక్కునేటప్పుడు దాన్ని టెక్నీషియన్తో తరువుగా చెక్ చేసి బాడీ ఎట్లా ఉంది, బాడీ డ్యామేజ్ ఉందా, ఇంజిన్ డ్యామేజ్ ఉందా, ఇంజిన్లో కంప్రెషన్ వీక్ ఉందా, ఏం కండిషన్ ఉంది, ఈ కారు కొన్న తర్వాత ఈ ప్రాబ్లమ్స్ అన్ని కస్టమర్ ఫేస్ చేస్తుండు. ఈ ప్రాబ్లమ్స్ సమస్య ఏంటంటే కంప్రెషన్ చాలా లోలో ఉంది. దాన్ని మనం సాల్వ్ చేయలేము. అది ఇంజిన్ చేస్తేనే ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఇంకా పాత బండికి ఇంజిన్ చేయడం కూడా సజెస్టబుల్ కాదు. నేను ఇచ్చే సలహా ఏంటంటే నేను ఇంజిన్ చేసుకోకూడదు, కొనేటప్పుడే జాగ్రత్తగా చెక్ చేసుకొని కొనుక్కోవాలి. కొద్దిగా ఆదత్తాలో తొందరపడి మీరు ఇటువంటి లో కంప్రెషన్ ఇంజిన్ ఖరాబ్ అయిన కార్లు కొనకండి. ఇదే నేను ఇచ్చే సలహా. కొంచెం నా వాయిస్ ఇబ్బందిగా ఉంది, అందుకనే వాయిస్ తేడా ఉంది, ఎక్స్క్యూజ్ చేయండి. థ్యాంక్ యూ.